విలువైనది దేవుని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవు జీవితం విలువైనది నరులారా రండని సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోవు పోతున్నవా నీవు చూచుటలేదా పోతున్నవా जीसस के बाद फॉलो यीशु मसीह देव माता మా జీవితాలను మార్చిన దేవుడు మీ జీవితాలను మారుస్తాడమ్మా నిజమైన దేవుడు యేసు ప్రభు మాటలు చదవండి భగవాన్ का बात మనందరి పాపముల కొరకు యేసుక్రీస్తు కలవరి శిలువలో మరి 2024 సంవత్సరాల క్రితం ఆయన చనిపోవడం జరిగింది. ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతారో ప్రభువాన్ని ఆయన ఒప్పుకుంటారో హృదయంలో ఆయన యేసు విశ్వసిస్తారో వాళ్ళందరినీ ఆయన బిడ్డలంతా అనుగ్రహించారు. దయచేసి యేసు ప్రభువును మీరందరూ సొంత రక్షకుడిగా అంగీకరించండి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన చనిపోయాడు. మూడో దినాన ఎవరైతే ఆయన యేసు విశ్వసిస్తారో వారందరినీ కూడా ఆయన పిల్లలందరూ ఆయన దయచేసి ఈ జీవితం విలువైంది. మనము సంపాదన కోసమే పుట్టలేదు. మరి మనము ఒకరోజు భూమి నుంచి వెళ్ళిపోవాలి. కరోనా వచ్చి చాలా మంది వెళ్ళిపోయారు. మరి దయచేసి మనము కూడా ఒకరోజు వెళ్ళిపోవాల్సిన వారు అనుకుంటాం. ఈ భూమి మనకి శాశ్వతం కాదు. ఎక్కడికి మనం ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంటి నుంచి స్టేషన్కి వచ్చారు, మళ్ళీ తిరిగి మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. అట్లనే మనం ఆత్మలు వచ్చిన ఒక దేశం ఉన్నది. ఆ దేశమే పరలోకం. ఆ పరలోకం నుండి మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద నుంచి మరలా తిరిగి పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభువు చెబుతున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకం వెళ్ళదని యేసు ప్రభువు సెలవిస్తున్నాడు. యేసు ప్రభువును ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఆయన మార్గంలో నడుస్తారు. ఆయన మార్గం ద్వారా పరలోకం వెళ్తారు. దయచేసి యేసు క్రీస్తును నమ్మండి. ఆయన ప్రభువుగా ఒప్పుకోండి. ఆయనను దేవుడిగా మీరు అంగీకరించినట్లయితే ఆయన ద్వారా మీరు పరలోకం వెళ్తారు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ 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 ఆమేన్.